హోలా ఫ్రెండ్స్, టుడేస్ రెసిపీ ఈజ్ చికెన్ ఫ్రై. 20 మినిట్స్లో సింపుల్గా ఎలా చేసుకుంటామో చూద్దాం రండి. ఫస్ట్ కడాయిలో కొద్దిగా ధనియాలు, మిరియాలు, సోంపు, లవంగ, చెక్క, తర్వాత ఎండుమిర్చి వేసి బాగా వేయించుకొని దాన్ని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ మసాలా చాలా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్స్ తిరిగాక దాంతోకి ఒక స్పూన్ ఫుల్గా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వేయించుకోవాలి. పచ్చి వాసన పోయిన తర్వాత దాంతోకి కొద్దిగా పసుపు పొడి వేసి బాగా కలుపుకోవాలి. పసుపు వేసాక ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా ఆయిల్లో 5 to 6 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. బోన్లెస్ చికెన్ అయితే ఈ డిష్ చాలా ఫాస్ట్గా అవుతుంది. బట్ విత్ బోన్ తీసుకుంటే స్మాల్ పీసెస్గా వేసుకుంటే కూడా చాలా ఫాస్ట్గానే అవుతుంది. దీనిలోకి సాల్ట్ లేదా రాక్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గనించాలి. ఈ ఫ్రైలోకి వాటర్ మనం వేయకుండా ఈ ఫ్రై చేసుకుంటున్నాం. సో మూత పెట్టి మగ్గించాలి బాగా. మనం సాల్ట్ వేసుకున్న కాబట్టి దాని చికెన్లో ఉండే వాటర్ కూడా బయట వస్తుంది. సో అదే సరిపోతుంది చికెన్ మగ్గడానికి. ఇలాగా ఒక 5 to 6 మినిట్స్ మగ్గించిన తర్వాత మళ్ళా ప్లేట్ ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండాలి. ఇలాగా మనం వాటర్ వేయకుండా చికెన్ మొత్తాన్ని కుక్ చేసుకోవాలి. సో ఈ చికెన్ ఫ్రైకి మెయిన్ మసాలా అయితే మనం ఫస్ట్ రోస్ట్ చేసుకున్న స్పైసెస్ నుంచే. సో చికెన్ ఫుల్గా కుక్ అయిన తర్వాత మనం తగినంత కారం, నేనైతే ధనియాల పొడి ఏమీ యాడ్ చేయటం లేదు, ఎందుకంటే ఈ కారం ఇంట్లో పట్టించిందే. సో ఆల్రెడీ దాంతో ధనియాలు వేసి పట్టిస్తారు. సో కారం, తగినంత కారం, మనం ప్రిపేర్ చేసుకున్న మొత్తం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో మసాలా, కారం వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఎండ్కి కొరియాండర్, కర్రీ లీవ్స్ గార్నిష్ చేసుకోవాలి. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. బాయ్.